వర్షం పడినప్పుడు మాత్రం చాలా వరకు ఈ సముద్ర తీర ప్రాంతం ఈ హార్మోజ్ ఐలాండ్ నుంచి వచ్చే ఆ ఎరుపు నీళ్ళ వల్ల, ఆ వర్షం నుంచి ఆ రాక్స్ అవన్నీ కరిగి ఎరుపు నీళ్ళ వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా, సముద్ర తీరం మొత్తం కూడా ఐరన్ ఆక్సైడ్స్ తో ఇవన్నీ ఉండటం వల్ల, మొత్తం ఈ మినరల్స్ వల్ల, ఇదంతా వల్ల ఆ ప్రాంతం మొత్తం ఎర్రగా కనిపిస్తుంది అనమాట. ఇరాన్ తీర ప్రాంతంలో సముద్రం ఆ టైంలో ఎరుపు రంగులోకి మారుతూ ఉంటుంది అనమాట. ఈ హార్మూజ్ ఐలాండ్ అనేది ఇరాన్ కంట్రీలోకి వస్తుంది. మనందరికి తెలుసు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్ అనమాట. అయితే రీసెంట్ గా ఈ ట్రెండ్ బాగా కనిపిస్తుంది. ఎరుపు రంగుతో సముద్రం కనిపించడం వల్ల ఇప్పుడు చాలా మంది అసలు షాక్ గురవుతున్నారు. ఇంత ఎర్రగా ఎలా ఉంటుంది సముద్రం, ఓ పక్క నీలి కలర్లో, ఇంకో పక్క ఎరుపు రంగులో ఎలా ఉంటుందంటే, ఎరుపు రంగు అవటానికి ఇంత కనిపించడానికి కారణం ఐరన్ ఆక్సైడ్స్ అనమాట. అక్కడ ఆ ప్రాంతాల్లో రాక్స్ కావచ్చు, సాయిల్ కావచ్చు, ఇదంతా కూడా ఐరన్ ఆక్సైడ్ తో నిండి ఉండటం. ఇలా సముద్రం రెడ్ గా ఉండటం చూసి ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఎవరో కంగారు పడద్దు, ఇది ఆల్గాల్ బ్లూమ్స్ కానీ రకరకాల పొల్యూషన్ వల్ల కాదు, ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్, దీనివల్ల ఎటువంటి హార్మ్ లేదని చెప్తున్నారు. ఈ హార్మోజ్ ఐలాండ్ లో ఉన్న ఈ రెడ్ కలర్ సాయిల్ రాక్స్ ఉంటాయి కదా, ఈ రెడ్ కలర్ సాయిల్ అనేది చాలా విశిష్టమైంది. దీంతోనే కాస్మెటిక్స్ కావచ్చు, రకరకాల డైస్ కావచ్చు, చాలా ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా ఉంటుంది అనమాట ఈ రెడ్ కలర్ సాయిల్ కి. దీన్నే గెలాక్ అంటారు వాళ్ళ భాషలో. GELAK, గెలాక్ అని పిలుస్తారనమాట.